హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అండి. వీడియోని మిస్ అవ్వకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మా ఊర్లో వెంకయ్య స్వామి ఆరాధన అయితే ఊరెళ్ళామండి. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే నాగర్పమ్మ శిలలు అవుతుంటే దాని పక్కనే వచ్చేసరికి నవగ్రహాలు. ప్రతి ఒక్క గుళ్ళు అనేది నవగ్రహాలు కామను. ఇదంతా ఓవర్లారుగా మొత్తం గుడి అంతా. దానికి కొంచెం ఇటు సైడ్కి వచ్చేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. నిజంగా మా ఊర్లో ఈ గుడి చాలా ఫేమస్ అండి. నిజంగా నువ్వు మనస్ఫూర్తితో ఏదైనా ఈ వెంకయ్య స్వామి దగ్గర అనుకున్నావు అంటే నిజంగా ఖచ్చితంగా జరిగిద్దని అందరూ ప్రతి ఒక్కళ్ళు అనైతే నమ్ముకుంటారు. ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్, అంటే గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు దాని పక్కకు వచ్చేసరికి హోమగుండం కూడా ఉండిద్ది. ఇక్కడ 3 చుట్లు తిరిగి నీకేమన్నా బాగోలేకపోయినా నీకేమన్నా సమస్యలున్నా ఈ హోమగుండంలో బొట్టు తీసి పెట్టుకుంటే మంచి జరిగిద్దని అయితే ప్రజలందరూ నమ్ముతారు. ఇంకా ఇది ఓవరాల్గా బయట ఇంకా పూజలు అవి జరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను తీసిన వీడియో అండి. ఇంకా బయటకు వచ్చేసాము. ఓవరాల్గా మొత్తం గుడి మొత్తం మీకైతే ఒక్కసారి చూపిస్తాను. ఎంతమంది జనమో చూడండి. చుట్టుపక్కల పల్లెలున్నా ఎక్కడ వాళ్ళున్నా ఎన్ని పనులున్నా ఏమున్నా ఈ ఆగస్టు 24 ఈ వెంకయ్య స్వామి ఆరాధన అయితే కంపల్సరీగా జరుగుతుంది. ఎక్కడెక్కడ జనం అందరూ అయితే వస్తారండి. కొంచెం జనం ఫ్రీ అయిన తరువాత నేను మళ్ళీ మీకు ఒక్కసారి వీడియో చూపిద్దామనేసి ఇలా గుడి మొత్తం తీసాను. ఫస్ట్లో హడావుడిగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఎంట్రన్స్లో అయితే బల్లలేసి వెంకయ్య స్వామి విగ్రహాలతో వినాయకుడిని అన్నీ అయితే వేశారు. నేను ఊరెళ్ళాను అంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఊరెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా గుడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ ఒంగోలు అయితే వచ్చేస్తాను. వెళ్ళకుండా అయితే అస్సలు ఉండనండి. ఇంకా గుడి అంతా అయిపోయిన తర్వాత ఇదైతే వెంకయ్య స్వామి రక్షరేఖ, అంటే మనకి ఏదన్నా బాగోలేకపోయినా ఇప్పుడు తిరుపతికి వెళ్తే మనం ఎలా కాశీ దారాలు ఇలా ఇక్కడ ఏంటంటే ఈ అంకుల్ వాళ్ళే మంచిగా పూజలు చేసి ఆ రోజు అందరికీ అయితే కడతారు. ఇంకా ఎలాంటి పీడకడలున్నా ఎలా ఉన్నా సరే మంచి జరిగిద్దని ఒక నమ్మకంతో కట్టించుకుంటామండి. ఇంకా అందరూ అంకుల్తో ఇలా కట్టించుకొని ఇంకొంచెం నేను ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను మా బాబుకి. తర్వాత మా పాపకి కట్టించాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే తిన్నాము. అక్కడ చాలా రష్ ఉందని అయితే వీడియో అస్సలు తీయలేకపోయినాను. ఇంకా ఫుడ్ తిని బయటకు వచ్చేసరికి ఈ పీస్ మిఠాయి అయితే కనిపించింది, క్యాండీ. ఇంకా చూస్తే చాలా బాగుంది. 90s మాత్రం గుర్తొచ్చింది. చిన్నపిల్లలు అప్పుడు మనకి 2 రూపాయలకి 5 రూపాయలకి ఇలా పీస్ మిఠాయి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చేసరికి 20 రూపీస్ మాత్రము. ఇంకా మా బాబు అయితే 2 కావాలని 2 తీసుకున్నారు. ఇంకా మా పాప నేను అట్లాగే మా సిస్టర్ కూడా తీసుకుంది. తను మా సిస్టర్ అంటే సిస్టర్ అంటే ఓన్ సిస్టర్లే ఉంటేనే సిస్టర్స్ అని అయితే అనరు. ఇంకా మంచిగా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండులా అలాగే ఒక సిస్టర్ లాగా ఇద్దరం చాలా బాగుంటాము. మా ఇంటి పక్కనే ఉంటారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళాము. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ చెక్క భజనలు ప్రతి ఇయర్ అయితే కోలన్న వేసేవాళ్ళు. ఈ ఇయర్ అయితే ఏం చేశారంటే డిఫరెంట్గా చెక్క భజనలు అయితే చేశారు. చిన్న చిన్న పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా 4 నుంచి స్టార్ట్ చేస్తారండి భజనలు. ఇది గుళ్ళోపల అయితే భజనలు స్టార్ట్ చేసి ఇంకా గుడిని రథోత్సవం వెంకయ్య స్వామిని ఊరేగింపు అయితే జరుగుతుంది. ఆ భజన అయిపోయినాక ఊరేగింపుకి అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా ముందు ముగ్గేసేసి అప్పుడైతే తీయకూడదనేసి నేనైతే వీడియో తీయలేదు. అదంతా చెదిరిపోయింది అప్పటికి మ్యాక్సిమం. దాని చుట్టూ కర్పూరము, కొబ్బరికాయలు, అన్నం ఉడకపెట్టి అన్నము అలా అన్నీ వేసి ఇంకా రథానికి పూజలు అయ్యి చేసేసి ఇంకా రథోత్సవం అయితే జరుగుతుంది ఈవినింగ్. ఇంకా అందరం ఇలా రథోత్సవంలో పాల్గొన్నాము. చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. నిజంగా కొన్ని మహిమలు అనే దేవుళ్ళు అనేది కంపల్సరీగా ఉంటారు, కానీ నమ్మాలి మనం. నిజంగా మా ఊర్లో ఈ వెంకయ్య స్వామికి మనస్ఫూర్తిగా
దండం పెట్టుకొని ఏదన్నా జరగాలి అనుకుంటే కంపల్సరీగా అది జరిగిద్ది అనేది నమ్మకం చాలా మందిలో ఉంది. ఎవరన్నా పొదిలి వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి, చాలా బాగుండిద్ది గుడి కూడా. ఇక్కడ ఇంకా మా పాప, మేము అందరం, పక్కన నా సిస్టర్ కూడా ఉంది చూడండి, అందరం అయితే రథము ఇంకా లాగటానికైతే డిసైడ్ అయ్యి అన్నిట్లాగా ఎక్కువ శాతం లేడీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు లాగడానికి. ప్రతి ఒక్కదానికి ప్రతి శనివారం అన్నదానం కూడా ఉండిద్ది. అలాగే ఇంకా సాయంత్రం పల్లకి సేవ, ఊరేగింపు ప్రతి వీక్లో శనివారం అనేది కంపల్సరీగా చేస్తారండి. ఇంకా అందరం ఇలా లాగేసి అయిపోయిన తర్వాత ఇంకా నేను మా సిస్టర్ ఇద్దరం కొంచెం రథం దగ్గర వీడియో అయితే ఇలా తీసుకున్నాము, గుర్తుగా ఉండిద్ది అని. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా రథోత్సవం అయిపోయిన తర్వాత ఇంకా మాకు ప్రసాదాలు అయితే ఇచ్చారు. ఇంకా అవి తీసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాము అన్నట్టు ఉన్నాము. ఇదిగో ఇంకా రథానికి డెకరేషన్ చేసి లోపల వెంకయ్య స్వామిని అయితే ఉంచారు. ఇందాక వచ్చేసరికి గుడి లోపల భజన వేశారు కదా, ఇది వచ్చేసరికి రోడ్డు పైన, అంటే మాకు పొదిలికి మధ్య చాలా ఉంటుంది, కొత్త ఊరు పాత ఊరు అని ఉంటుందండి. 2 ఊర్లు ఉంటుంది. ఫస్ట్ కొత్త ఊరు మాది. కొత్తూరు నుంచి పాత ఊరు వరకు, అంటే బస్ స్టాండ్ వరకు, అంటే మేమున్న చోటు నుంచి, గుడి ఉన్న చోటు నుంచి బస్ స్టాండ్ వరకు ఊరేగింపు చేస్తారు. పిల్లలు మధ్యలో కోళ్ళను ఆట వేసుకుంటూ, జనాలు చూడండి, నిజంగా ఈ ఆరాధనకి ఎన్ని పనులున్నా కూడా ఖచ్చితంగా అయితే అక్కడికి వచ్చి చూస్తారు. ప్రతి శనివారము అయితే జరుగుతుంది. ఆగస్టు 24. ఇప్పటికొచ్చేసరికి 46వ ఆరాధన ఏమో ఉందండి. నెంబర్ సరిగా నాకైతే గుర్తు రాలేదు. ఇంకా జనాలందరూ చూడండి ఎంత బాగా చూస్తూ ఉన్నారో. ఇంకా మేము కూడా కాసేపు అలా చూసి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఇయరు కొంచెం మీకు వాయిస్ మెయిన్ మ్యూజిక్ ఇద్దాం అనుకున్నా మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అన్నట్టు నేను మొత్తం నా ఓన్ వాయిస్తోనే ఇస్తాను. ప్రతి ఇయరు తిరుపతమ్మ జీవిత చరిత్ర వేసేవాళ్ళు. ఈ ఇయర్ ఏమవుతుందంటే కొత్తగా ఇంకా నీలంపాటి అమ్మవారు జీవిత చరిత్ర అయితే వేశారు. అందరూ నైట్ జాగారం చేస్తారు. నేను మ్యాక్సిమము 11:30 వరకు ఉన్నాను. 11:30 తర్వాత కూడా ఇక చాలా జరిగిద్ది. ఇంకా ఆ వీడియోని అయితే నేను మిస్ చేశాను. ఇంక ఇక్కడంతా ఆమె జీవిత చరిత్ర చెబుతూ మధ్యలో కామెడీ చేసుకుంటూ చాలా బాగా చెప్తారు. నిజంగా మీలో ఎంతమందికి నీలంపాటి అమ్మవారి జీవిత చరిత్ర తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రతి ఇయర్ ఒక్కటే ఎలా ఎందుకులని ఈ ఇయర్ అయితే ప్రతి ఇయర్ కోలన్నాటం వేసేవారు. ఈ ఇయర్ భజన వేశారు. ప్రతి ఇయర్ తిరుపతమ్మ నాటకం అన్న చెంచు లక్ష్మి నాటకం అని ఉండిద్ది, అదైనా వేసేవాళ్ళు. ఈసారి డిఫరెంట్గా నీలంపాటి అమ్మవారు వేశారు. కొంచెం సేపు అలా ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత పిల్లలు లేని వాళ్ళు అలా అన్నది మీకు మధ్యలో కొంచెం అయితే ఇచ్చాను. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా లాంగ్ వీడియోస్ తీస్తూ